ప్రవేశించాము. జీసస్ ఏమన్నారంటే, నేనే వెలుగు, నేనే వెలుతురు, నేనే అంతటికి వెలుగునిస్తున్నాను, నేనే అంతా అయి ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చింది అండ్ ఆల్ కేమ్ ఫ్రమ్ మీ. అందరూ నా నుంచే వచ్చారు, నాన్నే చేరుకుంటారు. ఒక చెట్టు యొక్క బెరడుని తీస్తే అందులో నేను ఉంటాను. ఒక రాయిని తీసిన రాయి కింద నేను ఉంటాను, నన్ను మీరు కనుక్కుంటారు అని అన్నాడు. అయితే ఈ సేయింగ్స్ చెప్పే ముందు అసలు జీసస్ ఈ యొక్క నాలెడ్జి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఏంటి, ఆయన పుట్టింది జూగానే పుట్టాడు, యూదుడిగానే పుట్టాడు, యూదుడిగానే జీవించాడు, యూదుడిగానే మరణించాడు. కానీ ఈ జ్ఞానం వారిది కాదు. వారిదంతా పగబట్టే దేవుడు, కోపదారి అయిన దేవుడు, ఉగ్రరూపమైనటువంటి దేవుడు వారికి ఉన్నాడు. ఈయన దేవుడు గురించి ప్రేమగా మాట్లాడతాడు. అందుకోసమే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి ఇక్కడ జీసస్ ట్రైనింగ్ పొందాడు. ఆయన సీక్రెట్ స్కూల్స్ అని ఉంటాయి. ఆ స్కూల్స్లో రహస్యంగా ఆయన ట్రైనింగ్ పొందాడు. అది ఆ స్కూల్ వాజ్ కాల్డ్ ఎసెన్స్ అనే స్కూల్ అన్నమాట. అక్కడ వారి టీచింగ్స్ అంతా కూడా వేదాంత ఉంటుంది. ప్యూర్ వేదాంత. ఆ స్కూల్స్లో ఆయన ఈ వేదాంతాన్ని నేర్చుకున్నారు. అంచేత ఇది జీసస్ గురించి రికార్డు ఆ క్రిస్టియన్స్కి లేదు. ఆయన 30 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, ఏంటనే రికార్డు బైబిల్లో లేదు. ఒక జస్ట్ చైల్డ్హుడ్ గురించి కొద్దిగా మాత్రమే వారికి రికార్డు ఉంది. తర్వాత 13 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, ఏమి నేర్చుకున్నాడు అన్న సంగతి ఎవరికి తెలియదు. ఏ రికార్డులో కూడా లేదు. అతను క్రూసిఫై అయ్యేంత వరకు రికార్డు ఉంది. 30 నుంచి 33 ఏళ్ల వరకు ఆ రికార్డు పెట్టుకున్నారు. కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. జీసస్ అనేవాడు ప్రమాదవశాత్తు లేదా యాక్సిడెంటల్గా ఆయన సంభవించడు. లాంగ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఒక జీసస్ కావాలంటే లాంగ్ ప్రిపరేషన్ అవ్వాలి. ఒక క్షణంలో కనుమూసి కనితెరిచేంతలో ఓ జీసస్ ప్రత్యక్షం అవ్వడు. జీసస్ కావాలంటే లాంగ్ ప్రిపరేషన్ కావాలి. ఆయన కంటిన్యూగా దాదాపు 30 సంవత్సరాల పాటు లాంగ్ ప్రిపరేషన్ అయ్యాడు. 30 సంవత్సరాల పాటు. ఫస్ట్ ఆయన్ని ఈజిప్ట్ పంపించారు. ఆ తర్వాత ఇండియా వచ్చారు. ఈజిప్ట్లో ఓల్డ్ ట్రెడిషన్ ఆఫ్ సీక్రెట్ మెథడ్స్ నేర్చుకున్నాడు. పురాతన సంప్రదాయ విషయాలు అక్కడ ఆయన నేర్చుకున్నాడు. తర్వాత భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి బుద్ధుడి యొక్క టీచింగ్స్ నేర్చుకున్నాడు, వేదాస్ నేర్చుకున్నాడు, ఉపనిషత్తులు నేర్చుకున్నాడు. ఇదంతా ఉపనిషత్తుల్లో ప్రిపరేషన్ అయ్యాడు. ఇదంతా లాంగ్ ప్రిపరేషన్, సుదీర్ఘమైన ప్రయాణం. దోస్ డేస్ ఆర్ నాట్ నోన్. ఆ రోజులు తెలియదు. ఆయన ఆ రికార్డ్ జీసస్ వర్క్డ్ స్కూల్స్ అన్నీ కూడా అన్నోన్ డిసిపుల్, ఎవరో శిష్యుడు అంటే పరాయి దేశం వాడు అని అన్నోన్, ఎవరికి తెలియని శిష్యుడు నేర్చుకున్నాడు. క్రిస్టియన్స్ హ్యావ్ నోయింగ్లీ డ్రాప్డ్. ఈ విషయం వారికి కావాలనే దాన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకంటే దేవుడు పుత్రుడు ఇలా వస్తాడు, ఇక్కడికి వచ్చి నేర్చుకునేది ఏంటి, నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి కావాలని ఆ రికార్డు వాళ్ళు డ్రాప్ చేశారు. ఎందుకంటే అది మనకు తెలుసు. అది వాళ్ళ ఐడియా ఏంటంటే ప్రిపరేషను
నేర్చుకోవడం, బోధించడం, ట్రైనింగ్ పొందడం ఇదంతా అవమానం అనిపించింది వారికి. అందుకోసం ఆ రికార్డు వాళ్ళు తీసేశారు. ఎందుకంటే అబ్సల్యూట్లీ రెడీగా ఉంటాడు దేవుడు పుత్రుడు అంటే, అబ్సల్యూట్లీగా రెడీగా ఉంటాడు. కానీ వాస్తవానికి పూర్తిగా రెడీ అయి సంసిద్ధంగా ఉన్నవాడు భూమి మీదకి రాడు. ఎవరు రాను కూడా రారు ఇక్కడికి. వస్తే ఇక్కడ ఉండరు. ఇక్కడ రావడానికి ఏమైనా ఉంటే రెడీ కావడానికి వస్తారు. రెడీ అయినవాడు, పూర్తిగా సంసిద్ధంగా ఉన్నవాడు ఈ భూమి మీదకి రాడు. ఈ ప్రపంచం అంతా కూడా ఇంపర్ఫెక్ట్గా ఉంటుంది, ఏది సంపూర్ణంగా ఉండదు. సంపూర్ణంగా ఉంటే మాయమైపోతారు ఈ ప్రపంచం నుంచి. వారు వచ్చిన పని కంప్లీట్ అయిపోతే, జీరో అయిపోతే, సర్కిల్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఉండరు. పర్ఫెక్షన్ అయిపోతే ఇక్కడ ఉండరు. ఈ ప్రపంచంలో ఏది పర్ఫెక్ట్ కాదు, ఇంపర్ఫెక్షనే. అది నేర్చుకుంటూ పోతూ ఉంటారు. సో పర్ఫెక్షన్ అనే లాకి ఈ ప్రపంచం సరిపోదు. వన్స్ సంబడీ ఈజ్ పర్ఫెక్ట్, ఒకవేళ పర్ఫెక్ట్ అయితే అతని జీవితం ఇంకా ఇక్కడ వేరే డైమెన్షన్కి వెళ్ళిపోతుంది, వెర్టికల్ డైమెన్షన్కి వెళ్ళిపోతుంది. ఇది బాగా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన ప్రోగ్రెస్ అంతా హారిజంటల్గా ఉంటుంది. హారిజంటల్గా ఉంటుంది. ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, ఆ తర్వాత జెడ్ వరకు ఉంటుంది. హారిజంటల్గా ఒక లైన్గా ఉంటుంది. గతం నుంచి వర్తమానానికి, వర్తమానం నుంచి భవిష్యత్తుకి అలా వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఇక్కడ ఎందుకని? ఇది ఇక్కడ ఇంపర్ఫెక్ట్ సోల్ ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. ఆత్మ పరిపూర్ణత చెందలేదు. అంచేత ఇక్కడికి ఎలాంటిదంటే, ఇంకొక ఉదాహరణ ఇంకో దాంతో పోలుస్తున్నారు ఓషో గారు. వాటరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? ఆ కొండల మీద, ఆ పర్వతాల మీద పడిన నీరు కిందకి ప్రవహిస్తుంది. ప్రవహించి ఇంకెక్కడికి చేరుకుంటుంది? సముద్రానికి చేరుకుంటుంది. ఈ లైన్ అంతా హారిజంటల్గా ఎప్పుడూ ఉంటుంది. అదే లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈ భూమి మీద. కానీ పర్ఫెక్షన్ ఏంటి? వెర్టికల్గా వెళ్తుంది. అంటే ఊర్ధ్వగమనము. నీరు అని అంటే ఆవిరి ఇక్కడ ఎలా వెళ్తుంది? పైకి వెళ్ళిపోతుంది. నీరు ఆవిరి అయిపోయింది అనుకోండి, అదే ఎక్కడ వెళ్తుంది? పైకి వెళ్ళిపోతుంది. అలా ఊర్ధ్వగమనము, వెర్టికల్ జర్నీ అన్నమాట. ఏ నుంచి బికి వెళ్ళదు. ఇంకా ఏ నుంచి ఇంకా పైకి, ఇంకా ఊపర్ ఏమైనా ఉందా, ఇంకా పైకి ఏమైనా ఉందా, ఇంకా పైకి ఉందా, అలా పైకి వెళ్ళిపోతుంది. హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్ అలా పైకి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఫర్ దోస్ హూ లైవ్ ఆన్ దిస్ లైన్, పర్ఫెక్షన్ సింప్లీ డిజపియర్స్. హారిజంటల్గా ఉంటే ఇంకా లేదు. పర్ఫెక్షన్ అయ్యావా, ఇక్కడ ఉండవు, మాయమైపోతావు. సో అక్కడ వారికి ఫ్యూచరు, పాస్ట్ ఏమి ఉండదు. దే కెన్ లుక్ బ్యాక్. అక్కడ ఏమైంది? ఏమీ లేదు. అలాగే ముందుకు చూస్తే ఏమీ లేదు. అక్కడంతా ఏమీ లేదు. సో ఇక్కడ ఉండడానికి ఏమీ లేదు, అయిపోయింది, పని అయిపోయింది, వెళ్ళిపోతారు. ఒక న్యూ లైన్, వెర్టికల్ ప్రోగ్రెషన్, ఊర్ధ్వగమనము అంటే ఆ పైకి పైకి వెళ్ళిపోవడమే. సో హిస్ గోయింగ్ ఇస్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్. హీ మూవ్స్ ఎటర్నిటీ, నాట్ ఇన్ టైం. కాలాతీత స్థితికి చేరుకుంటారు. ఈ ఎటర్నిటీ అనేది శాశ్వతమైనది, ఎప్పటికీ శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేది అనేది అది. దట్ ఇస్ వై ఇట్ ఈస్ ఎటర్నల్ నౌ. ఎప్పటికీ ఉండేదాన్ని ఏమంటారు? శాశ్వతమైన ఈ వర్తమానమే శాశ్వతము, ఎటర్నల్ నౌ. ఈ శాశ్వతమైన వర్తమానానికి భవిష్యత్తు లేదు, గతము లేదు. అప్పుడు అది దానికి భవిష్యత్తే లేదు. ఒకవేళ నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళాలి అంటే ఏ నుంచి బికి వెళ్తే బి ఫ్యూచర్ అవుతుంది. అప్పుడు బి ప్రజెంట్ అవుతుంది. ఏ నుంచి బికి వెళ్ళావు, ఏ ఏమో వర్తమానం నుంచి బికి వెళ్ళాలంటే భవిష్యత్తు అవుతుంది. ఆ భవిష్యత్తులోకి వచ్చేసావు. అప్పుడు బి ఏమవుతుంది? ప్రజెంట్ అయిపోతుంది. ఏమో ఎక్కడికి వెళ్ళిపోతుంది? గతంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళా బిలో ఉన్నవాడికి భవిష్యత్తు ఏంటి? సి.
ఇలా ఎప్పుడు గతం నుంచి భవిష్యత్తులోకి వెళ్తూ ఉండాలి మనం. ఎప్పుడు ఇలా మనం ఎక్కడ ఉంటాము? గతము భవిష్యత్తుకి మధ్యలో ఉంటాము. ఇక్కడ ప్రజెంట్ మూమెంట్ అనేది ఇలా పాసింగ్ పేజ్ అనమాట. కానీ ఎటర్నల్ నౌ అనేది ఎలా ఉంటుంది? అక్కడ దేర్ ఇస్ నో పాసింగ్ పేజ్. ఇంకా అక్కడ ఏమి లేదు, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఒకటే. సో బి ఈజ్ టర్నింగ్ ఇన్ టు సి అండ్ డి, అలా ఇలా అలా మారిపోతూ ఉంటుంది మన హారిజంటల్ ప్లేన్లో మన ప్రయాణం అంతా. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ టు ద పాస్ట్ అండ్ ఫ్యూచర్, అండ్ యువర్ ప్రజెంట్ ఈజ్ జస్ట్ కట్ లైన్. మనం అయితే గతంలోకో భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటాం లేండి. అలా గతంలోకి వెళ్తుంటాం, భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటాం. సేమ్ టైమ్ యూ బికమ్ అవేర్ ఇట్ హ్యాస్ మూవ్డ్ ఇన్ టు ద పాస్ట్. మనకు తెలిసిపోతుంది ఈ వర్తమానము ఒక క్షణం గడిస్తే గతమైపోతుంది. ఏ సోల్ విచ్ బికమ్స్ పర్ఫెక్ట్ అయింది. సోలు పర్ఫెక్ట్ అయింది, అప్పుడేమవుతుంది? డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుంది. ఈ హారిజంటల్ డైమెన్షన్ ఉండదు. ఏ నుంచి A1, A1 నుంచి A2, A2 నుంచి A3 అలా వెళ్ళిపోతుంది అంతే. ఇంకా ఇన్ఫినిటీ, ఎటర్నిటీ. దాన్ని ఏమంటారు? ఇట్ లీవ్స్ ఇన్ ద ఎటర్నల్ నౌ, శాశ్వతమైన వర్తమానము. అందుకోసమే వర్తమానమే శాశ్వతము. గతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానమే శాశ్వతము. ఈ వర్తమానమే శాశ్వతమైనది ఎక్కడ తెలుస్తుంది? ధ్యానంలో తెలుస్తుంది, మెడిటేషన్లో, డీప్ మెడిటేషన్లో తెలుస్తుంది. దట్ ఈస్ వై ఇట్ డిజపియర్స్ ఫ్రమ్ ది వరల్డ్. అలా పర్ఫెక్షన్ అయిపోతే కనుక ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తాము. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస గురించి ఒక స్టోరీ ఉంది, దాన్ని గుర్తు చేస్తున్నారు ఓషో గారు. అయితే ఇక్కడ ఈ ప్రపంచంలోకి మనం వెళ్ళాలి అని అంటే, ఈ ప్రపంచంలోకి మనం రావాలంటే ఏదో ఒక లోపం పెట్టుకుని మనం ఇక్కడికి రావాలి. పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నాం. మన ఇంపర్ఫెక్షన్ ఉంటేనే ఇక్కడికి వస్తాం. సో ఏదో ఒక ఇంపర్ఫెక్షన్తో ఇక్కడికి రావడం జరుగుతుంది. రామకృష్ణ పరమహంస స్టోరీ అంటే చూద్దాం. రామకృష్ణ పరమహంస తిండి మీద విపరీతమైన వ్యామోహం ఉండేది. ఇంకా ఏం చేస్తున్నారు ఈరోజు, ఫుడ్ ఏం చేస్తున్నారు అనే ఆలోచనే ఉండేది. ఈయన శిష్యులతో మాట్లాడుతున్నా ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు వంటింట్లోకి వెళ్ళి ఈరోజు ఏం ఫుడ్ చేస్తున్నారు, ఏం కొత్తగా ఏం వండుతున్నావు, ఏ విధంగా చేస్తున్నావు అని భార్యను అడిగేవాడు. చాలాసార్లు ఆమె కొంచెం ఇదేంటి ఇలా ఉంది, ప్రసంగిస్తూ మధ్యలో వచ్చి అడుగుతున్నారు, పరమహంసదేవా ఇది నీకు సరిగ్గా సూటు కాలేదు, ఏ విధంగా మాట్లాడద్దు అంటే ఆయన నవ్వేవాడు. ఓ రోజు ఆమె మొండికేసింది, ఏమిటి ఇదంతా అని. ఒక పక్కన శిష్యులు నవ్వుకుంటూ ఉన్నారు. ఏమి ఈయన పరమహంస, ఈయన మోక్షం పొందాడు అని అంటాము, ఈయనేమి పరమహంస ఇలా ఉన్నాడు, ఇదేమి లిబరేషను, ఈ యొక్క తిండి కోసం ఏమి జరుగుతుంది ఏంటని అడుగుతున్నాడు అని ఫుడ్కి ఎంత అడిక్ట్ అయ్యాడు ఏంటి అనుకుంటున్నారు. శారద భార్య ఫుడ్ పట్టుకుని వచ్చింది, ఇమ్మీడియట్గా లేచి నుంచొని దాంట్లో ఏం తీసుకున్నారు, ఏమేమి వంటకాలు తీసుకుని వచ్చింది ఆమె అని చూసేవాడు. అంతా ఈ వేదాంతము, ఆ బ్రహ్మము ఇవన్నీ మర్చిపోయేవాడు పూర్తిగా. ఇదంతా చూసేవారికి అంత చుట్టూ ఉన్న మనుషులు ఉన్నా కానీ ఆయన వెంటనే తాళి పట్టుకుని వస్తే పైన కవర్ చేసి ఉంటారు, దాన్ని తీసి మూత తీసి చూసేవాడు. సో ఒకరోజు భార్య మొండికేసి అడిగింది, ఏంటండి ఇది, ఏంటి ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, కారణం ఏంటో చెప్పండి అన్నాడు. రామకృష్ణ పరమహంస భార్య అలా అడిగేసరికి, నేను ఏ రోజైతే ఈ విధంగా నేను చేయలేదో గుర్తుపెట్టుకో, కరెక్ట్గా 3 రోజుల్లో నేను ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. జస్ట్ 3 రోజులే బతుకుంటాను. నేను ఏ రోజైతే ఈ యొక్క ఫుడ్ గురించి ఆలోచించలేదో, చూడలేదో, వెంటనే కరెక్ట్గా 3 రోజుల్లో నేను ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతానన్నాడు.
భార్య నవ్వింది, ఆ శిష్యులు కూడా నవ్వారు. ఇదేమి ఎక్స్ప్లెనేషను, ఏంటండి ఈ విధంగా ఫుడ్ గురించి ఇంత అడిక్ట్ అయిపోయారు, ఇంత మహానుభావుడు అయి ఉండి కూడా అని అంటే, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఏంటి ఈయన, ఇలాంటి సంజాషి ఇస్తున్నాడంటే అని వాళ్ళు నవ్వుకున్నారు. ఆయన ఈ అంతరార్థము, ఆయన దాంట్లో ఉన్న మీనింగ్ వారికి తెలియదు, నవ్వుకున్నారు. కానీ ఒకరోజు అది సంఘటన నిజంగానే జరిగింది. ఒకరోజు భార్య ఫుడ్ పట్టుకొచ్చింది. ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు బెడ్ మీద. ఆయన ఆ ఫుడ్ ఇంకా చూడలేదు, వెనక్కి తిరిగి పడుకున్నాడు. గుర్తుకొచ్చింది ఆమెకి ఆయన చెప్పిన మాట. చేతిలోంచి ఆ యొక్క పళ్ళెం జారిపోయింది, ఆ ఆహారం పళ్ళెం జారిపోయింది, కింద పడిపోయింది. పడిపోయి ఏడుస్తుంది. రామకృష్ణ పరమహంస అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు వర్రీ అవుతున్నావు, నేను ఇంకా 3 రోజులు ఉంటాను కదా, అప్పుడే చచ్చిపోవట్లే కదా, 3 రోజుల తర్వాత కదా చచ్చిపోయేది, దేనికోసం నువ్వు బాధపడుతున్నావు, బాధపడబాక అన్నాడు. ఆ విధంగా ఆయన రామకృష్ణ పరమహంస అంత పరిపూర్ణత అయినా కేవలం ఫుడ్ మీద వ్యామోహంతో ఉన్నాడు అని మాట అనిపించుకొని దీన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు అందరికీ బోధించడం కోసం. మెనీ మాస్టర్స్ ఈ విధంగా చేస్తారు, చాలామంది గురువులు ఈ విధంగానే చేస్తారు. ఎందుకు? మనందరికీ సేవ చేయడం కోసం. ఆ గురువులు ఏదో ఒక లోపం పెట్టుకొని భూమి మీదకి వస్తారు. గురువు అంటేనే బరువైన వాడు, అన్నీ ఎరిగినవాడు, సర్వజ్ఞుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వరుడు, సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. ఊరికే అనలేదు ఆ గురువు గురించి. కానీ ఇక్కడ మనకు బోధించడం కోసం ఏదో ఒక లోపం పెట్టుకొని ఈ భూమి మీదకి వస్తారు. కంప్లీట్ పర్ఫెక్షన్ అయితే ఇక్కడ ఉండడానికి వీలుండదు. కాబట్టి ఏదో ఒక చిన్న లోపం పెట్టుకుని ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఆవులగొడ్డుకి వెళ్ళిపోయేదానికి ఏదో ఒక సంఖ్యలు వేసుకొని ఇక్కడ ఉండాలి. ఆ సంఖ్యలు ఒక లోప రూపంలో ఉంటాయన్నమాట. ఆ లోపంతో ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఉలవడ్డుకి ఉండాలి అంటే ఏదో ఒక లోపం ఉండాలి, ఏదో ఒక సంఖ్యలు వేసుకొని ఇక్కడ ఉండాలి. లంగర వేసినట్టుగా, తాడు వేసి కట్టినట్టుగా అలా సంఖ్యలు వేసుకుని ఉండాలి. ఇది ఎక్కడున్న విషయం. ఒక గ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఆ గ్యాప్ క్రియేట్ అవటం వలన ఏమవుతుంది, ఇక్కడ ఉండడానికి అవుతుంది. హిందూస్కి, బుద్ధిస్ట్కి, జైనస్కి ఈ విషయం తెలుసు. చాలామంది మాస్టర్స్ వారికి తెలుసు. ఏదో ద పర్ఫెక్షన్ ఈజ్ నాట్ దిస్ వరల్డ్. ఇక్కడ పర్ఫెక్షన్ కనుక ఉంటే ఈ ప్రపంచంలో మనం ఉండడానికి వీల్లేదు. ఏదో ఒక లోపం పెట్టుకొని మనం ఇక్కడ ఉండాల్సిందే. పూర్తిగా పర్ఫెక్షన్ అయిపోతే మాత్రం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. కంప్లీట్ అయిపోతే ఈ లోకం నుంచి మనం మాయమైపోవాల్సిందే. ఇక్కడ మనల్ని ఎవరు చూడలేరు. పూర్తిగా పర్ఫెక్షన్ అయిపోతే మనల్ని ఎవరు చూడలేరు. ఇట్స్ గోన్ అబౌవ్ యూ. నీ నుంచి పైకి వెళ్ళిపోయింది. నువ్వు ఆ యొక్క లోకంలోకి నువ్వు చొచ్చుకొని పోలేవు. ఎందుకంటే నువ్వు పర్ఫెక్షన్ అయితేనే. మరి జీసస్ ఏంటి? జీసస్ వాజ్ పర్ఫెక్ట్ వెన్ హీ వాజ్ బోర్న్. బట్ టు సే దట్ జీసస్ వాజ్ పర్ఫెక్ట్ వెన్ హీ వాజ్ బోర్న్ అని చెప్పేసి ఆయన పుట్టినప్పుడే పూర్తిగా పరిపూర్ణుడిగా పుట్టాడు, దేవుడి పుత్రుడు పరిపూర్ణంగా పుట్టాడు అని వాళ్ళు చెప్పారు. క్రిస్టియన్స్ ఈ నాలెడ్జ్ అంతా అక్కడ డ్రాప్ చేశారు. రికార్డ్స్లో లేదు. ఆయన పర్ఫెక్ట్గా పుట్టాడని రాసుకున్నారు. కానీ జీసస్ వాజ్ మచ్ సీకర్ యాజ్ యూ. సత్యాన్వేషిని. నువ్వెంత సత్యాన్వేషివో జీసస్ కూడా అంతే సత్యాన్వేషి. నువ్వెంత మస్టర్డ్ సీడ్వో, నువ్వెంత ఆవగింజ లాంటి వాడివో జీసస్ కూడా సేమ్ అదే ఆవగింజ లాంటి వాడు. ఆయన ఒక గొప్ప వృక్షం అయ్యాడు. ఆవగింజన టిల్లుడు అంటే సారవంతమైన నెలలో పడినప్పుడు ఆవగింజ వలే ఉంటాడు దేవుడు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే ఆవగింజ వలే ఉంటుందని అన్నాడు కదా. ఇదంతా మస్టర్డ్ సీడ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఆ మస్టర్డ్ సీడ్ పడినప్పుడు ఏమైంది? మహావృక్షం అయ్యాడు, గొప్ప వృక్షం అయ్యాడు. అందుకోసం లక్షలాది దేవలోకపు పక్షులు వచ్చి ఆయన్ని ఆశ్రయించాయి. కానీ మొట్టమొదట ఎలా ఉన్నాడు ఆయన? మస్టర్డ్ సీడ్లానే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మహావీరుడు కానీ, బుద్ధుడు కానీ, కృష్ణుడు కానీ మొత్తం అంతా పుట్టినప్పుడు అంతా ఇంపర్ఫెక్షన్తోనే పుట్టారు. పర్ఫెక్ట్ ఏం లేదు, ఏదో లోపంతోనే పుట్టారు.
ఇంపర్ఫెక్షన్ అంటే పూర్తిగా పరిపూర్ణత కాలేదు, పక్వం కాలేదు. బికాస్ బర్త్ బిలాంగ్స్ టు ఇంపర్ఫెక్షన్. పుట్టావు అంటే ఇక్కడ ఏదో నేర్చుకోవడానికే వచ్చావని అర్థం. పుట్టుడే ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం, తిని పడుకోవడానికి రాలేదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే దానికోసం రాలేదు. ఇంపర్ఫెక్షన్తో వచ్చావు నువ్వు. అయితే మరి ఈ తిండి మీద వ్యామోహం అంటే అది కూడా ఇంపర్ఫెక్షన్, ఏదో ఒక ఇంపర్ఫెక్షన్ పెట్టుకోవాలి. సో అక్కడికి వచ్చావు. వచ్చిన తర్వాత బర్త్ అనేది ఎప్పుడు కూడా దేర్ ఈజ్ నో బర్త్ ఫర్ ది పర్ఫెక్ట్. పర్ఫెక్ట్గా ఉన్నవాడు పుట్టడు. పర్ఫెక్ట్ అయితే ఇంకా జన్మ తీసుకోడు. ఇక్కడికి వచ్చావంటే ఇంపర్ఫెక్షన్తోనే పుట్టావు. ఇక్కడ నేర్చుకొని పైకి వెళ్ళటం కోసమే పుట్టావు. ఇంకా అంటే పర్ఫెక్ట్ అయిపోయినప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్రైనింగ్ ఆఫ్ జీసస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఈజిప్ట్ నుంచి మొదలయ్యింది. ఈజిప్ట్ నుంచి ఇండియా వచ్చాడు, నేర్చుకున్నాడు. ఈజిప్షియన్ సీక్రెట్ సొసైటీలో అక్కడ నేర్చుకున్నాడు, బుద్ధిస్ట్ స్కూల్స్లో నేర్చుకున్నాడు, హిందూ వేదాంత స్కూల్స్లో నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకున్నదంతా అక్కడికి వెళ్ళేసరికి ఆ జ్యూస్కి, ఆ యూదులకి ఇదేదో వింత పదార్థం లాగా ఉంది. ఎందుకు ఇదంతా కొత్త విషయాలు చెప్తున్నాడు? వారికి తెలియదు ఆ విషయాలు. ఎందుకంటే ఆ జ్యూస్ వారు అర్థం చేసుకోలేదు. ఆ యూదులు ఆ జీసస్ని అర్థం చేసుకోలేదు, అవగాహన చేసుకోలేదు. అతన్ని ఎందుకుని క్షమించలేకపోయారు. దే హ్యావ్ నాట్ ఫర్గివెన్ హిమ్ ఎట్. ఇప్పటికీ ఆయన్ని, ఆ జీసస్ని వారు క్షమించలేదు ఆ యూదులు. కారణం ఏంటంటే అతను ఏదో పరాయి విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. పరాయి విషయాలు, ఏలియన్ విషయాలు. వారికి ఎంత ఈ వేదాంత అనేది వారికి అర్థం కాదు, ఉపనిషత్తులు అర్థం కాలేదు, వారికి తెలియదు. కాబట్టి ఏదో కొత్త విషయాలు వీరు ఇక్కడ చెబుతున్నాడు. మన 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 జాతికి సంబంధించింది కాదు, మన సంప్రదాయానికి సంబంధించింది కాదు, కొత్త విషయాలు అంచేత అని చెప్పి అతన్ని ఏం చేశారు? సిలువ ఎక్కించారు, సిలువ వేసేసారు. జీసస్కి సిలువ వేశారు. హిందూస్ బుద్ధుడిని, ఎందుకంటే జీసస్ కన్నా పెద్ద ప్రమాదకారి బుద్ధుడిని యాక్సెప్ట్ చేశారు. ఆయన ఏం చెప్పినా అది పరాయిది కాదు. అతను హిందూయిజాన్ని కాంట్రాడిక్ట్ చేసిన ఆయన సూపర్ఫిషియల్ హిందూయిజం అంటే సనాతన హిందూయిజంలో ఆయన చెప్పేదే ఉంది. కానీ పైన ఉన్నటువంటి హిందూయిజంలో ఉండే మేము హిందువులము అని చెప్పుకునే హిందూయిజంలో ఆ యొక్క బుద్ధుడు చెప్పేవి వ్యతిరేకంగా కనిపిస్తాయి. కానీ అసలైన లోతుగా ఉన్న సనాతన హిందువులో ఆ సనాతన ధర్మంలో అన్నీ దాంట్లో దాగుని ఉంటాయి. ఎస్టాబ్లిష్మెంట్ గోన్ రాంగ్. మీరు చేసే ఎస్టాబ్లిష్మెంట్ అంతా రాంగ్ ఉంది, ఆర్గనైజేషన్ అంతా రాంగ్ ఉంది అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ ఫాలోవర్స్ అంతా కూడా రాంగ్ ఫాలో అవుతున్నారు, హిందూ పేరుతో రాంగ్ ఫాలో అవుతున్నారు. యూ కెనాట్ సే హిందూస్ బేసికలీ రాంగ్. అయితే హిందూస్ బేసిక్గా రాంగ్ అని ఆయన చెప్పలేదు. ఆయన హిందూగానే పుట్టాడు, హిందూగానే పెరిగాడు, హిందూగానే చచ్చిపోయాడు. ఆ బేసిక్స్ తప్పు అని ఆయన చెప్పలేదు. సో వాట్స్ ఎవర్ హీ సేస్ హిందూస్ కెన్ అండర్స్టాండ్. అంచేత బుద్ధుడు చెప్పేది ప్రతిదీ వారికి అర్థమైపోయింది. అదేం పరాయి విషయాలు ఏం చెప్పలేదు. ఆయన లోతైన విషయాలు చెప్పాడు. లోతైన విషయాలు జోలికి పోకుండా పైపైన విషయాల మీదే మునిగి ఉన్నారు. అసలైన లోతైన విషయం ఉంది, సనాతన ధర్మం ఉంది, సనాతన విషయాలు ఉన్నాయి, అసలైన దాన్ని మిస్ అయిపోయారు అని బుద్ధుడు గుర్తు చేశాడు, మహావీరుడు గుర్తు చేశాడు. అంచేత వారందరూ వారిని ఆ హిందువులు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఆయన రెబల్ కావచ్చు, ఈ మే రిమైన్స్ ఏ హిందూగానే ఉన్నాడు, అంతేగాని వేరే దానిగా మారిపోలేదు. ఆయన వ్యతిరేకించాడు. మీరు చేసేవి పైపైన పనులు చేస్తున్నారు, అసలైన లోతైన విషయాలు చెప్పడం లేదు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. బుద్ధ మే బీ రెవల్యూషనరీ బట్ హీ రిమైన్స్ ఏ హిందూ. హీ మే బీ రెబల్ సన్. ఆయన రెబల్గా పుట్టాడు, ఆ బిడ్డ రెబల్గా ఉన్నాడు, అంతా అల్లరివాడు అని అన్నట్టే ఉంది. అంతేగాని వాళ్ళు హిందూస్ ఆ బుద్ధుడి గురించి, మహావీరుడి గురించి ఏం వర్రీ కాలేదు. కానీ జీసస్ రెవల్యూషనరీలో
ఆయన నాట్ ఓన్లీ రెవల్యూషన్, అతను కేవలం ఆ పిల్లవాడు వ్యతిరేకంగా చెప్తున్నాడు అనే మాటలు కాకుండా పూర్తిగా పరాయి విషయాలు చెప్తున్నాడు అని చెప్పి ఆ యొక్క టీచింగ్స్కి వ్యతిరేకంగా చెప్తున్నాడు అని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? దానికి ఆన్సర్ చెప్పలేకపోయారు క్రిస్టియన్స్. వారి యూదులలో లేని సంప్రదాయాన్ని, కొత్త సంప్రదాయాన్ని అని చెప్తున్నప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అనేది ఆ క్రిస్టియన్స్కి నో ఆన్సర్స్. ఆన్సర్ లేదు వారి దగ్గర. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఆ జీసస్? భారతదేశం నుంచి పట్టుకొచ్చాడు, ఈజిప్ట్ నుంచి పట్టుకొచ్చాడు. జీసస్ చెప్పేటువంటి ఆ న్యూ టెస్టిమెంట్లో ఉన్న విషయాలన్నీ కూడా భారతదేశం నుంచి వెళ్ళినాయి, వేదాంతా నుంచి వెళ్ళినాయి. ఇండియా హ్యాస్ బీన్ ద సోర్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్. భారతదేశం అన్ని మతాలకు మూలం. ఎందుకంటే మన యొక్క సివిలైజేషన్ అనేది చాలా పురాతనమైంది. ప్రపంచంలోనే పురాతనమైంది భారతదేశం. సో అన్ని మతాలు మూలం హిందూయిజం నుంచే వచ్చాయి. వై హ్యాస్ ఇట్ హ్యాపెండ్? ఇండియా హ్యాస్ బీన్ ద బేసిక్ సోర్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్. ఎందుకనంటే అన్ని మతాలకు జన్మస్థలము భారతదేశమే. ఓల్డెస్ట్ సివిలైజేషను మొత్తం మనోప్రపంచంలో ఎదిగేదంతా కూడా భారతదేశం నుంచే వచ్చింది. భారతదేశమే అనేక డైమెన్షన్స్లో, ఆధ్యాత్మికతలో అనేక డైమెన్షన్స్లో అన్ని లోతైన విషయాలని గ్రహించింది. వ్యతిరేకతము, కాంట్రాడిక్షను, మరణము, చావు రెండు ఒకటే అనే విషయాలు. మరణం వేరే, చావు వేరే. మరణం వేరే, జన్మం వేరే కదా. అంటే జననం వేరే, మరణం వేరే కదా. సో ఇవి కానీ రెండు ఒకటే అనే విషయాలు, అనేక లోతైన విషయాలు భారతదేశంలో ఆధ్యాత్మికతలో ఎంతో లోతైన రీసెర్చ్ జరిగింది. సో ఇక్కడ సీక్రెట్స్ ఏమీ లేవు. ప్రపంచంలో ఎక్కడ ఏ మతం ఉన్నా మూలాలన్నీ కూడా భారతదేశంలో నుంచే వచ్చాయి. ఏ సీక్రెట్ లేదు, ఏ రహస్యము లేదు. బ్రహ్మం అంటే రహస్యం ఏం లేదు, ఆత్మ అంటే రహస్యం ఏం లేదు. అన్ని విషయాలు భారతదేశానికి తెలుసు, భారతీయులకి, ఇండియన్స్కి తెలుసు. నో సీక్రెట్. సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, వేలాది సంవత్సరాల నుంచి ఈ యొక్క రహస్యాలన్నీ భారతదేశానికి అన్నీ తెలుసు. మొత్తం అన్నీ సర్వస్వము తెలుసు. వారంతా కనిపెట్టే ఉన్నారు, అన్ని ప్రయోగాలు చేశారు, కంప్లీట్ చేశారు. మొత్తం జర్నీ అంతా కంప్లీట్ అయిపోయింది భారతదేశానికి. సో అది సోర్స్ అంతా భారతదేశం నుంచి వెళ్ళేది. గ్రీక్ మైండ్ ఏంటి? సైన్స్కి సంబంధించింది, సోర్స్ ఆఫ్ సైన్స్. శాస్త్రీయత అనేది ఒక సైన్స్ ఎదుగుదల అయిందంటే గ్రీక్ మైండ్ నుంచి ఎదుగుదల అయింది. వరల్డ్ సైన్స్ అంతా కూడా అక్కడే అయింది. సైంటిఫిక్ డెవలప్మెంట్ అంతా కూడా గ్రీక్ మైండ్ నుంచే వచ్చింది. లాజికల్ మైండ్, అరిస్టాటికల్ మైండ్ అంటారు వాటిని. సో ఆధ్యాత్మికత అంతా కూడా భారతదేశం నుంచి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ ఆధ్యాత్మికత ఉన్నా భారతదేశం నుంచి వచ్చింది. అండ్ ఓన్లీ 2 types ఆఫ్ మైండ్. అయితే గ్రీక్ మైండ్ లేదా ఇండియన్ మైండ్ ఉంటుంది. మనసు రెండు రకాలు, గ్రీక్ మైండ్ ఆర్ ఇండియన్ మైండ్. బేసికల్గా గ్రీక్ మైండ్ ఉందనుకోండి, ఇండియా మైండ్ గురించి అర్థం అవదు. ఇండియాలో చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలు గ్రీక్ మైండ్ అన్న వాళ్ళకి అర్థం కాదు. ఏంది పిచ్చిగా ఉందే, పిచ్చివాళ్ళ మాటల్లాగా ఉంది అని. ఎందుకంటే గ్రీక్ మైండ్ అంతా లెక్కలు, మ్యాథమెటికల్గా ఉంటుంది. ఈ ఇండియన్ మైండ్ అంతా కూడా పొయిటిక్గా ఉంటుంది. సో అరిస్టాటిల్ అబ్సల్యూట్లీ ఫారినర్ టు ఇండియా. ఇండియాకి అరిస్టాటిల్ అది ఫారినర్గా ఉంటాడు. ఇండియా బిలీఫ్ సిస్టమ్ అంటే వారికి అర్థం కాదు. ఈ అరిస్టాటిల్కి అంతా డెఫినేషన్స్ కావాలి, క్లియర్ కట్ డిమార్కేషన్ కావాలి, కరెక్ట్ వ్యత్యాసాలు కరెక్ట్గా ఉండాలి. సో లా ఆఫ్ కాంట్రడిక్షన్ అనేది, పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు అనేవి అతను నమ్ముతాడు. 2 contradictory things cannot be together. పరస్పర విరుద్ధమైన విషయాలు అతను రెండు ఒకటే అనేదానికి వీలు లేదు అంటాడు. కానీ ఏ కెనాట్ బి ఏ అండ్ ఏ నాట్ సైమల్టేనియస్లీ ఏ, దట్ ఈస్ ఇంపాసిబుల్ అంటాడు. మ్యాన్ కెనాట్ బి అలైవ్ అండ్ డెడ్ సైమల్టేనియస్లీ. మనిషి బతికే ఉన్నాడు, చచ్చిపోయి ఉన్నాడు అని రెండు కలిపి చెప్తే, మనిషి బతికి ఉన్నాడు, చచ్చిపోయి ఉన్నాడు
అరే రెండు కలిపి చెప్తే అది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, అసాధ్యం అంటాడు. మామూలుగా స్థూలంగా చూస్తే మనిషి బతికే ఉన్నాడు అంటాము. మనిషి ఉంటే వాడు కింద పడిపోతే, వాడు ఇంకా లేవకపోతే వాడు చచ్చిపోయాడు అంటాం. కానీ రెండు ఒకటే అని చెప్తే అది ఎలా అవుతుంది అని. ఇవన్నీ ఏం కాదు, రెండు ఒకటే అని అంటారు హిందువులు. ఎందుకంటే దే సే మ్యాన్ ఈజ్ అలైవ్ అండ్ డెడ్. మనిషి బతికే ఉన్నాడు, చచ్చే ఉన్నాడు. వాడికి చావు ఉంది, మరణం బతుకు ఉన్నాడు. బోత్ సైమల్టేనియస్లీ, బికాస్ లైఫ్ అండ్ డెత్ ఆర్ నాట్ టూ థింగ్స్. ఎందుకంటే జననము మరణము రెండు వేరు వేరు కాదు, రెండు కలిసే ఉన్నాయి. పుట్టావంటే చచ్చావన్నట్టే, చచ్చావంటే మళ్ళీ పుట్టావన్నట్టే, అంతే. ఇది అంతా సేమ్. అక్కడ డిమార్కేషన్ ఏం చెప్పం, రెండింటికి వ్యత్యాసం ఏం లేదు అని ఏం లేదు. యూ కెనాట్ డిమార్కేట్ దెమ్. కానీ గ్రీక్ మైండ్ మ్యాథమెటికల్ మైండ్, లెక్కలు వేస్తుంది, గణన వేస్తుంది. హిందూస్కి అలా లేదు. సో మొత్తం ఆధ్యాత్మికత అంతా భారతదేశం నుంచే వచ్చింది. ఎందుకంటే సూర్యుడు ముందు ఇక్కడే ఉదయిస్తూ ఉంటాడు, ఈస్ట్లో, తూర్పు దేశాల్లోనే సూర్యుడు వస్తూ ఉంటాడు. అంచేత తూర్పు దేశాలలోనే ఆధ్యాత్మికత అంతా తొలిగా పుట్టింది. సో ఇండియా, తూర్పు దేశాల్లో ఇండియా అనేది హార్ట్ లాంటిది. హార్టే కదా మెయిన్ ఫంక్షను, కాబట్టి హార్ట్ లాంటిది ఆధ్యాత్మికతకు. అంచేత ఈ సూత్రాలు, ఉపనిషత్తు సూత్రాలు, జీసస్ చెప్పేది ఉపనిషత్తు సూత్రాలు, ఆ సూత్రాలన్నీ కూడా భారతదేశానికి నుంచే వెళ్ళినాయి. సో మూలాలు ఇక్కడ ఉన్నాయి. జీసస్ చెప్పిన టీచింగ్స్ యొక్క మూలాలన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయి. యూ కెనాట్ ఫైండ్ ఎనీథింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా యూదులు చెప్పిన దేవుడు అది అందులో లేవు, యూదుల రికార్డులో లేదు. అంటే దట్ ఇస్ వై జ్యూస్ కుడ్ నాట్ బిలీవ్ వాట్ వాజ్ జీసస్ సేయింగ్. జీసస్ చెప్పే మాటలని వారు నమ్మలేదు. మా రికార్డ్స్లో లేవు, మా గ్రంథాలలో లేవు. ఆయన చెప్తున్నాడు, నేను వచ్చాను ఈ గ్రంథాలను ఫిల్ఫిల్ చేయడానికి. ఏ గ్రంథాలను ఫిల్ఫిల్ చేయడానికి వచ్చావయ్యా? ఈ గ్రంథాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నువ్వు దేవుడిని కూడా వ్యతిరేకిస్తున్నావు. దేవుడు పగబట్టే దేవుడు అని అంటే, ఆ దేవుడు ఒకడు నేను ఒక రాయి పెట్టి కొడితే నువ్వు రెండు రాళ్ళు పెట్టి కొట్టు, వాడు ఒక కన్ను పొడిస్తే నువ్వు రెండు కళ్ళు తీసి అని చెప్పే దేవుడు మా దేవుడు. నువ్వు ఇలా దేవుడు ప్రేమమయుడు అని చెప్తున్నావేంటి? ఒక చెంప చూపిస్తే మరొక చెంప, ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టించుకో అని చెప్తున్నావేంటి అని వాళ్ళకి ఆ దేవుడు రివెంజ్, ప్రతీకార పూర్వకమైన దేవుడు ఉన్నాడు కదా. మా దేవుడు ప్రేమ రూపం అని ఎలా చెప్తావు నువ్వు? అలాగే ప్రేమని ఎలా చెప్తావు? దేవుడు అంటే భయపడాలి, ప్రేమించడం ఏమిటి అని. ఇవన్నీ కూడా కాంట్రాడిక్టరీ అయిపోయినాయి జీసస్ సేయింగ్స్ అన్నీ ఆ యూదులకి. అంచేత ఆ జీసస్ సూత్రాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే మూలాలు భారతదేశంలో ఉన్నాయి. అది అక్కడ విషయం. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది గాడ్ ఫియరింగ్, గాడ్ అంటే భయంతో ఉండాలి. న్యూ టెస్ట్మెంట్ అంటే మళ్ళీ జీసస్ మనకి ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళినాయి, కొత్త విషయాలు చెప్పాడు, వారికి తెలియని విషయాలు చెప్పాడు. అది అక్కడ విషయం అన్నమాట. సో ఇదంతా అందుకోసం అతన్ని ఏం చేశారు? సిలువ వేశారు. మరి ఆయన చెప్పిన విషయాలు మళ్ళీ ఇంకోసారి స్టార్టింగ్ చేసుకుందాం. ఐ ఆమ్ ద లైట్ దట్ ఈజ్ అబోవ్ దెమ్ ఆల్. నేనే వెలుగు, నేనే ఆ వెలుతురంతా నేనే ఇస్తున్నాను. ఆ సూర్యుడు వెలుతురని చెప్పలే, ఐ ఆమ్ ద లైట్ అని చెప్పాడు. ఐ ఆమ్ ద లైట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఉపనిషత్తులు, వేదాంతాల నుంచి వచ్చినాయి, ఉపనిషత్తుల నుంచి వచ్చినాయి. ఐ ఆమ్ ద ఆల్. అంతా నేనే. నా నుంచే అన్నీ వచ్చాయి, అందరూ నా నుంచే వచ్చారు. ఇదంతా భగవద్గీత, బుద్ధ నుంచి, ధమ్మపద నుంచి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక చిన్న పేరా కూడా లేదు, ఒక చిన్న లైన్ కూడా లేదు ఇలాంటి మాటలు. వాళ్ళకి ఏమర్థం వేసి వస్తాయి? ఏం అర్థం కాలేదు. సో ఇక్కడ ఏమన్నాడు? నేనే ఆ వెలుతురు అంతా, నేనే ఆ వెలుగు, నేనే ప్రపంచాన్ని వెలిగింపజేసేది నేనే. సో ఆత్మసూర్యుడు, మన ఆత్మసూర్యుడు ఎంత గొప్పవాడు. సీతాయనంలో కూడా సీతామాత ఏం చెప్పింది ఆ లవకుశులకి? కంటి కనపడే ఆ సూర్యుడి కన్నా 1000 రెట్లు వెలుగు నీ లోపల ఉంది అని. అలా థౌజండ్స్ ఆఫ్ లైట్స్, థౌజండ్స్ ఆఫ్ సన్స్
SUN సన్ అంటే ఆ సూర్యుడు వేల మంది సూర్యుడు మన లోపల ఉన్నారు. అంత గొప్ప వెలుగు ఉంది. అదే సత్యాన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉపనిషత్తులు అన్ని ఇవి మాటలు తప్ప ఇంకా వేరే ఏం కనపడదు. అదే మాటలు అక్కడ జీసస్ చెప్పేసరికి వారికి పిచ్చి పెట్టింది, కోపం వచ్చేసి. సో ఐ ఆమ్ ద లైట్ దట్ ఈస్ అబౌవ్ దెమ్ ఆల్. ఐ ఆమ్ ద ఆల్, నేనే అంతా, నేనే, నా నుంచి అందరూ వచ్చారు, నన్నే చేరుకుంటారు. క్లీవ్ ఏ పీస్ ఆఫ్ వుడ్ అంటే ఒక చెట్టు ఒక కొమ్మని లేదా ఒక దాన్ని ఇలా తీసినా, ఒక బెడ్ని ఇలా తీసినా కూడా నేను అక్కడ ఉంటాను. అండ్ ఐ ఆమ్ దేర్. లిఫ్ట్ అప్ ద స్టోన్ అండ్ యూ విల్ ఫైండ్ మీ దేర్. ఒక రాయిని వెత్తినా మీరు అక్కడ కనబడతారు. అని చూడండి, మనకి దేవుడు అంటే ఎంత గొప్పగా ఉంటాడు దేవుడు. ఒక చెట్టును మనం పూజ చేసేస్తాం, ఒక జస్ట్ కలర్ వేసేసి పూజ చేసేస్తాం. అలాగే ఒక రాయిని పూజ చేసేస్తాం. దేవుడికి ఒక రూపం అనేది మనం పెట్టము. ఏ రూపంలోనైనా దేవుడే, అంతటా దేవుడే. దేవుడు లేని ప్రదేశమే లేదు. ఒక రాయిని, పుట్టని, చెట్టుని అన్నీ అంతా దేవుడుగానే ఉంటాం. ఎందుకంటే మనకి ఆ ఉపనిషత్తులు అలా చెప్పాయి. ఉన్నదంతా దేవుడే, దేవుడు తప్ప దేవుడే, సృష్టి సర్వస్వమంతా దేవుడే. అన్కర్వ్డ్ అంటే ఒక రాయి ఒక బొమ్మని చేసి మనం పూజించడం వేరు. అలాంటి జస్ట్ ఒక రాయిని తీసుకొని దానికి చక్కగా నీళ్లు పోసి చక్కగా క్లీన్ చేసేసి ఒక పసుపు రాసి బొట్టు పెట్టి దేవుడు అంటాం. ఎందుకంటే ఉన్నదంతా దేవుడే, దేవుడు లేని ప్రదేశమే లేదు. అదే మాట ఇక్కడ చెప్తే చేసేస్తుని అర్థం చేసుకోవడానికి వారికి సరిపోదు. ఎందుకంటే వాళ్ళ రికార్డ్స్లో లేవు, వాళ్ళకి ఏం తెలియదు ఈ విషయం. భారతదేశానికి తెలిసినంత తెలియదు. భారతదేశంలో తెలుసుకున్న విషయాలన్నీ ఆయన అక్కడ చెప్పేసరికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. సో ఇక్కడ యూ కెన్ ఫైండ్ థౌజండ్స్ ఆఫ్ సేయింగ్స్ లైక్ దిస్. ఈ జీసస్ చెప్పిన ఈ చిన్న సేయింగ్స్కి వాళ్ళంతా ఉరి చేసేసారు, ఆయన ఉరి పెట్టేశారు, ఆయన చంపేశారు. కానీ ఉపనిషత్తులో వేలాది శ్లోకాలు ఉన్నాయి, గీతలో ఉన్నాయి, బుద్ధుడిలో దగ్గర ఉన్నాయి. బట్ యూ కెనాట్ ఫైండ్ ఏ సింగిల్ ప్యారలల్ లైన్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. సో విచ్ స్క్రిప్చర్ ఏంటయ్యా నువ్వు చెప్పేది? మా యొక్క శాస్త్రాలను ఫిల్ఫిల్ చేయడానికి వచ్చానన్నావు, ఏం చేస్తానికి వచ్చావు నువ్వు అని చెప్పి ఓల్డ్ స్క్రిప్చర్స్ అన్నావు. మా ట్రెడిషన్లో లేవు, మా సంప్రదాయంలో లేవు. కానీ ఇదంతా ఏంటి? అబ్సల్యూట్ వేదాంత, పరిపూర్ణమైన వేదాంత సారం అది అని చెప్పింది. అది ఈ పాయింట్, వేదాంత పాయింట్లోనే మనం ఆ జీసస్ సేయింగ్స్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అది అక్కడ ఉన్న విషయం. అందుకోసమే యుక్తేశ్వరగిరి గారికి మహావతార బాబాజీ చెప్పింది. అందుకోసమే కొండ మీద ప్రసంగం గురించి ముక్తికోపనిషత్తు, అక్కడ ముక్తికోపనిషత్తుకి ప్యారలల్గా ఉన్నది అని ఆ ఉపనిషత్తు అంశాలని రెండింటిని సమన్వయం చేసి రచించండి అని చెప్పారు ఆయన. అది అక్కడున్న పాయింట్. అందుకోసమే నేను ముక్తికోపనిషత్తు మనకు ఒకసారి మనం చెప్పుకున్నాం, ముక్తికోపనిషత్తు. సో జీసస్ చెప్పిన సేయింగ్స్ దాంట్లోంచి వచ్చినాయి. సో కానీ వాస్తవానికి జీసస్ జూగానే పుట్టాడు, జూగానే జీవించాడు, జూగానే చచ్చిపోయాడు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫార్ బాడీ లెక్క. శరీరవత్తు ఆయన యూదుడే, కానీ మైండ్ లెవెల్ హిందూ, ప్యూర్ హిందూ మైండ్ అంటారు ఓషో గారు. ఓషో గారు ఏమంటున్నారు? జీసస్ అంతా కూడా ప్యూరర్ హిందూ. ఆయన హిందూ, ప్యూరర్ హిందూ. ఆయన మైండ్, ఆయన టీచింగ్స్ అన్నీ కూడా ప్యూరర్ హిందూ టీచింగ్సే. ప్యూరర్ హిందూ దెన్ జీసస్. అంటే అక్కడ యూ కెనాట్ ఫైండ్ ఏ ప్యూరర్ హిందూ దెన్ జీసస్ కన్నా ప్యూర్ హిందూ అంటే పర్ఫెక్ట్ హిందూ అంటే ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్ని చెప్పేవాడు అన్నమాట. ఆ ఉపనిషత్తుల్లో ఉన్న వేదాంత సారాన్ని ఆయన అక్కడ చెప్పాడు. అందుకోసం అతను ప్యూర్ హిందూ. బాడీ మన వాడు కాదు. బాడీ అక్కడ యూదుగానే పుట్టి, యూదుగానే పెరిగి, యూదుగానే చచ్చిపోయాడు. కానీ మైండ్ లెవెల్లో ప్యూర్ హిందూ మైండ్ అంటారు ఓషో గారు. అండ్ యూ కెనాట్ ఫైండ్ ఏ ప్యూరర్ హిందూ దెన్ జీసస్, బికాస్ ద బేస్ ఆఫ్ ఉపనిషత్ రిలీజియన్ ఈజ్ హిజ్ బేస్. ఉపనిషత్తు ఆధ్యాత్మికత యొక్క మూలాలు ఆయనలో ఉన్నాయి, ఆయనలో చెప్పాడు, ఆ విషయాలు చెప్పాడు. కాబట్టి హీ క్రియేటెడ్ ద ఓల్డ్ స్ట్రక్చర్ ఆన్ దట్ బేస్. మొత్తం అతను టీచింగ్స్ యొక్క స్ట్రక్చర్ అంతా ఉపనిషత్తు పునాదుల నుంచి చెప్పాడు.
దీన్ని అవగాహన, ట్రై టు అండర్స్టాండ్ వాట్ దట్ బేస్ ఈజ్. ఆ మూలాలు ఏమిటి అంటే ఉపనిషత్తుల బేస్. సో అవి మరి దాన్ని అవగాహన చేసుకోవడం కోసం మరిన్ని విషయాలు ఓషో గారు ఈ యొక్క రహస్యాలను మనకు తెలియజేస్తున్నారు జీసస్ గురించి. మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఉపనిషత్ బేస్ ఏమిటి, మూలాలు ఏమిటి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్ టు నౌ, హ్యాపీ డే టు యూ ఆల్. Thank you. Kindly like this video and share this video too.